ఫ్రెండ్స్, మన అమరావతి రాజధానిలో గ్రీనరీని డెవలప్మెంట్ చేయడం కోసం ఏపీఎస్సీఆర్డీఏ వాళ్ళు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారండి. అందులో భాగంగా ఏదైతే మన సిటీ యాక్సెస్ రోడ్లు, ఇతర రోడ్లు, మెయిన్ రోడ్లో భాగంగా మెయిన్ రోడ్లు వెంట మరియు మిడిల్లో డివైడర్ల మధ్యలో కూడా మంచి మొక్కలు నాటి మంచి ఏదైతే ఫ్లవరింగ్ ఉన్నాయో పుష్ప మొక్కలు నాటుతున్నారండి. మంచి ఆహ్లాదంగా ఉండేందుకు మెయిన్ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అమరావతిలో టోటల్ మొత్తం భూభాగంలో అమరావతిలోని రాజధాని భూభాగంలో 30% పచ్చదనానికి కేటాయించారండి. చూడండి, ఈ మొక్కలకి ఏదైతే పిచికారీ చేస్తున్నారో ఇవన్నీ పురుగు మందులు, సస్యరక్షణ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారండి ఏడీసీ వాళ్ళు. దీనికోసం ఏడీసీ కార్పొరేషన్ అని కార్పొరేషన్ విల్ చేసి దానికి సంబంధించి కొంత అధికారులు, సూపర్వైజర్లు, అన్ని రకాల సిబ్బందిని ఇక్కడ నియమించి వీటిని చాలా జాగ్రత్తగా అన్ని రకాలుగా కాపాడుతున్నారండి. వీటికి ఏ టైంలో ఇవి పూలు పూస్తాయో ఆ టైంలో వాటికి మందులు పిచికారీ చేయటం, వాటికి ట్రిప్ చేయటం, వాటికి సరిపడా వాటరు ప్లస్ సస్యరక్షణ మందులు ఇవన్నీ కూడా ఇక్కడ అందిస్తున్నారు. ఈ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారే ఈ మొక్కలు మరియు ఈ రోడ్డు మధ్యలో డివైడర్స్కి సంబంధించిన పుష్పాలకి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారండి. మన అమరావతి రాజధాని నిర్మాణంలో పర్యావరణ మరియు పరిరక్షణకి, పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారండి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏదైతే మన అమరావతిని బిల్డ్ చేస్తున్నారో దీనికి గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ ఆధారంగా దీన్ని మనల్ని నిర్మిస్తున్నారండి. అంటే పచ్చదనం మరియు నీటి వనరుల కలయికతో పర్యావరణ సమతుల్యతను కాపాడటం దీని ముఖ్య ఉద్దేశం. మన రాజధాని నిర్మాణంలో దాదాపుగా 30% అంటే 30% వరకు పచ్చదనానికి మరియు ఆహ్లాదానికి, పార్కులకి వాటికి కేటాయించారండి. మొత్తం గ్రీనరీ ఎక్కువగా ఉండేటట్లుగా 30% వరకు భూభాగాన్ని దీనికి కేటాయించారు. ఫ్యూచర్లో అమరావతి సిటీలో ఇటువంటి ఉష్ణోగ్రతలు మరీ హై కాకుండా ఎండవేడిమిలు వాటిని తట్టుకునేదానిగా ఎక్కువ గ్రీనరీ పెంపొందించి పార్కులు, వాకింగ్ ట్రాకులు వీటన్నిటి పక్కన కూడా మంచి మొక్కలు, వాటి ఔషధ మొక్కలను కూడా నాటుతున్నారండి. అందులో భాగంగా ఇవన్నీ కూడా ఈ మొక్కలు నాటడం ఇలా మంచి పుష్పాలతో మంచి కలర్ఫుల్గా చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఈ దారిలో ఎమ్మడ వచ్చిపోయే వారికి మంచి ఆనందాన్ని కలిగిస్తున్నాయండి. చూడండి ఎలా ఉన్నాయి మొత్తం పుష్పాలు కానీ గ్రీనరీ. వీటిని ట్రిమ్ చేయడానికి మరియు మెయింటైన్ చేయడానికి చాలా సిబ్బంది డైలీ వీటికి వర్క్ చేస్తూ ఉంటారండి. ఇది సిటీ యాక్సెస్ రోడ్డు మీరు చూస్తుంది. దాదాపుగా ఇది 15 కిలోమీటర్లు ఈ విధంగా రకరకాల పూల మొక్కలతో మనం అలా వచ్చేపోయే వాళ్ళకి ఆహ్లాదకరంగా ఇటు హైకోర్టు, అటు సిఆర్డీఏ ఆఫీసు ఇలా రకరకాలుగా వచ్చిపోయి వాళ్ళకి మంచి ఆహ్లాదాన్ని అందిస్తున్నాయండి. చూడండి ఎంతో ఇదిగా ఉన్నాయో. ఈ చెట్లు, పూల చెట్లు కూడా రకరకాల చెట్లు, కొన్ని గ్రీను, కొన్ని రెడ్, కొన్ని ఎల్లో, ఈ విధంగా మంచి కాన్సెప్ట్లో మంచి అనేక రకాలైన పూల చెట్లు బట్టి విదేశాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇలా రహదారుల వెంట మధ్యలో డివైడర్ల మధ్యలో వీటిని పెంచి మంచి కనువిందుగా ఆహ్లాదంగా ఉండేటట్లు తీర్చిదిద్దుతున్నారండి. దీనికోసం ఏడీసీ కార్పొరేషన్ అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు దీనికి సంబంధించిన అన్ని రకాల వర్క్స్ వీటిని కాపాడేందుకు సరైన అధికారులను కూడా దీన్ని నియమించి వీటిని చూస్తున్నారు. చూడండి ఈ కలర్ మొక్కలు ఎలా ఉన్నాయో. కింద డివైడర్ మధ్యలో సిటీ యాక్సెస్ రోడ్ డివైడర్ మొక్కలుగా మీరు కనిపిస్తుంది. చూడండి ఇది ఒక రకమైన కలర్ అండి. కింద పైనేమో ఆ చెట్లు, అది ఒక ఇది ఇంపార్టెంట్ చెట్లు అండి అవి. చూడండి ఒకసారి. ఇలాగా ప్రతి రహదారి వెంట అటు హైకోర్టుకు పోయే దారిలో కానీ, ఇటు మన అసెంబ్లీకి వెళ్ళే దారిలో కానీ రకరకాల మొక్కలతో అరేంజ్ చేసేదారులుగా సూపర్లను ఆకర్షించే విధంగా మొత్తం మొక్కలు నాటారండి. ఈ విధంగా ఈ మొత్తం ఏదైతే ఈ మొక్కలను ట్రిమ్ చేయటం, ఎప్పటికప్పుడు వాటిని కాపాడటం, వాటికి ఎరువులు అందించడం, ఇలాంటి వర్క్లన్నీ చేస్తూ ఉంటారు డైలీ వర్కర్స్.
చూడండి చెట్లన్నీ చూడండి ఎలా ఉన్నాయో మొత్తం పూలు చాలా ఈ కలర్గా ఈ చెట్లు చాలా మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయండి. ఈ మధ్యకాలంలో ఈ పూలు విపరీతంగా వచ్చి చాలా కలర్ఫుల్గా ఈ రోడ్లన్నీ చాలా అందంగా కనిపిస్తున్నాయండి. అమరావతిలో దాదాపుగా 34 రహదారుల వెంట గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారండి. సుమారు 640 కిలోమీటర్ల మేరకు రోడ్లు ఇరువైపులా మరియు మెటీరియల్ అంటే సెంట్రల్లో ఏదైతే సెంట్రల్ కార్నర్లు ఉంటాయో వాటి దగ్గర ఇరువైపులా పచ్చదనం ఉండేలా ప్లానింగ్ చేస్తున్నారండి మొత్తం సిఆర్డీఏ వారు మరియు ఏడీసీ వారు. అలాగే శాఖమూరులో 190 ఎకరాల్లో విస్తీర్ణంలో ఒక పెద్ద మెగా పార్క్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారండి. ఇందులో రకరకాల జాతుల మొక్కల్ని, ఔషధ మొక్కల్ని మరియు మంచి ఆహ్లాదకరంగా ఉండేటట్లుగా వీటిని తీర్చిదిద్దుతున్నారు. అలాగే కూరగాయలలో 200 ఎకరాల బయోస్ఫటి పార్క్ను కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారండి. అలాగే మరో పార్క్ ఏంటంటే మల్కాపురం వద్ద 21 ఎకరాల్లో లీజర్ ఫెసిలిటీ వంటి పచ్చదనంతో కూడిన వినోద రిక్రియేషన్ సెంటర్ వాటిని తీర్చిదిద్దుతున్నారండి. ఇవన్నీ అమరావతిలో సిఆర్డీఏ ప్లాన్లో ఈ ప్లాన్ వచ్చేటప్పుడే వీటిని రూపొందించారండి. ప్లాన్ ఎప్పుడైతే ప్లాన్ చేశారో అప్పుడే వీటినన్నీ అభివృద్ధి చేయడానికి ప్లాన్ చేశారండి. అమరావతి రాజధాని ప్రణాళికల్లో ఏదైతే ప్లానింగ్లో పర్యావరణ పరిరక్షణ మరియు ఆధునిక మౌలిక సదుపాయాలు సమతుల్యతను కాపాడటానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందండి. ఇలా మన ఏపీసీఆర్డీఏ వారు పచ్చదనం కోసం బాగా చాలా గట్టిగా కృషి చేసి అన్ని రకాలు వాటికి ఇలా మెయింటైన్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఈ ట్రిమ్ చేసి మొత్తం గ్రాస్ కట్ చేసి వీటిని చాలా అందంగా ఉండేటట్లుగా ప్రతిరోజు 100 మంది వర్కర్స్ ఈ రహదారులు వెంట వర్క్ చేస్తున్నారండి. ఎంత వర్క్ చూడండి ఎలా జరుగుతుందో. దీన్ని ట్రిమ్ చేసి నీట్గా నైస్గా తీర్చిదిద్దడానికి ఇలా ప్రతినిత్యం మన అమరావతి రాజధానిలోని సిటీ యాక్సెస్ రోడ్డు మరియు ఇతర రోడ్లలో గ్రీనరీని పెంపొందించడానికి ఏడీసీ అధికారులు, సూపర్వైజర్లు మరియు వర్కర్లు 100 మంది రోజు డైలీ వర్క్ చేస్తుంటారండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా ఈ మొక్కలకి ఫ్లవరింగ్ కోసం వాటికి ఎట్లా స్ప్రే చేస్తున్నారో. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫ్రెండ్స్. అలాగే మీ విలువైన సూచనల సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై అమరావతి, జై హింద్.